హాయ్ హాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? బాగుంది బాగుంది. అవునదా? అంటే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు కదా, దానివల్ల ఆటోలకి నష్టం అవుతుంది. మళ్ళీ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా బస్సులు తక్కువ అయ్యి మళ్ళీ అట్లా లేట్ అవ్వి అట్లా. అంటే దానివల్ల ఉపయోగం అంటారా లేదంటారా? మరి లేదు. అంటే చాలా మంది ఫ్రీ బస్సు వల్ల మహిళలకు కొంచెం ఆర్థికంగా బాగున్నది అని అంటున్నారు. అంటే కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళకి బాగున్నది. వాళ్ళు అమ్మల కాడ పైసలు తీసుకొని అవన్నీ వేరే ఖర్చు చేస్తుండ్రు. అంతే కరెక్ట్. అంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదా, దాంట్లో ఏ విధంగా మా అభివృద్ధి జరిగితే బాగుంటుంది అంటున్నారు? నాకు తెలిసినంత వరకు అయితే అన్న రోడ్డు పైన ఇట్లా అడుగు తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక షెల్టర్ పెట్టి వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టి వాళ్ళకి మాత్రమే మంచిగా చేస్తే అదొక మంచిదే కదన్న. అంటే ఫ్రీ గ్యాస్ అంటున్నారు, అదే 500కి గ్యాస్. గ్యాస్ కేసీఆర్ ఇచ్చింది వేరే హైట్ ఉంటుంది. ఏమంటారు ఎన్ని తక్కువ లీటర్స్ గ్యాస్ ఇస్తుండ్రు, తక్కువ ప్రైస్ అని తక్కువ లీటర్స్ ఇస్తుండ్రు. రెండు కలిపితే సేమ్ ప్రైజే అవుతుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు మీరు? రిగ్గింగ్ జరిగింది అనిపిస్తుంది. అంటే రిగ్గింగ్ జరిగిందంటారా? అంటే ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత కరెంట్ బిల్లులు పెంచేశారు, కరెంటు పోతుంది. కరెంటు పోతుంది. అవును, మా ఇంట్లో రోజుకి 3 times పోతుంది. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగోలేదు అంటున్నారా? మరి బాగాలేదు అని చెప్పలేము, స్టార్టింగ్ కదా అంత చెప్పలేము. కానీ కొన్ని అయితే బాగున్నాయి, ఇంకా కొన్ని మంచిగా చేస్తే బాగుంటుంది. బట్ బస్సు ఇవి కాకుండా కొంచెం డెవలప్ చేయడం కానీ, ఇట్లా ఏమంటారు ఇట్లా రోడ్డు పైన వాళ్ళకి కానీ ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టినారు, కానీ మళ్ళీ ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదన్న. అంటే కేసీఆర్ పరిపాలన ఏ విధంగా అనిపించింది, ఇతను పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? కేసీఆర్ అంటే 5 years ఉన్నారు కాబట్టి 10 years ఉన్నాడు కాబట్టి మంచిగా ఉంది. ఇప్పుడిప్పుడే కదా వచ్చింది రేవంత్ రెడ్డి. అంటే పరిపాలన బాగున్నది అంటే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా మరి మీరు? నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.